హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా హోమ్ మేకర్. నేను మీ సుమా శ్రీధర్. ఈరోజు వీడియోలో పాతకాలం పద్ధతిలో అమ్మమ్మ నానమ్మ వాళ్ళు చేసే ఎండు నెత్తళ్ళ టమోటో కర్రీని మసాలాలేమీ వేయకుండా సింపుల్ అండ్ ఈజీగా బిగినర్స్కి కూడా అర్థమయ్యేటట్టు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ విధంగా ఎండు మెత్తళ్ళు అయితే తీసుకున్నానండి. ఇవి మెత్తళ్ళు 100 గ్రామ్స్ తీసుకున్నాను. మెత్తల్ని మనం ఇప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము. ఇలా ఒక మెత్తల్ని తీసుకొని, ఇలా ఉంది కదండి, ఈ హెడ్ పార్ట్ ని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ హెడ్ పార్ట్ ని ఇలా రిమూవ్ చేసుకోవాలండి. అలానే ఈ వెనక ఉన్న తోక పార్ట్ ని కూడా ఇలా రిమూవ్ చేసుకోవాలి. ఇలా వేస్ట్ అంతా రిమూవ్ చేసుకొని ఇలా అయితే తీసుకోవాలండి. మనం ఇక్కడ ఉన్న చేపలన్నిటికి కూడా ఇదే విధంగా హెడ్ పార్ట్ ని కొంచెం తోక ఇలా ఉంటుందండి, ఈ పార్ట్ ని కట్ చేసుకొని ఇలా అయితే తీసుకోవాలి. ఈ విధంగా అన్ని చేపలకి తలని తోకని తీసుకొని ఇలాగైతే తీసుకోవాలి. ఇలా ఒలుచుకున్న చేపలన్నిటిని పక్కన పెట్టుకొని ఇలా ఒక బౌల్లోకి వాటర్ ని తీసుకొని ఈ బౌల్లోకి ఈ చేపలను అన్నిటిని వేసుకొని ఒక 2-3 నిమిషాలు నాననిచ్చినాక వీటిని బాగా వాష్ చేసుకోవాలండి. 2 నిమిషాల తర్వాత వీటిని ఇలాగా రఫ్ చేసుకుంటూ నీట్ గా క్లీన్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకోవటం వల్ల వీటిపైన ఉన్న ఇసుక ఉంటుందండి, ఇసుక దుమ్ము మొత్తం పోతుంది. ఈ నీళ్లు మార్చి మళ్ళీ వాటర్ పోసి ఇలాగా 4 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసుకుని వీటన్నిటిని చూడండి ఎంత తెల్లగా వచ్చాయో, బాగా వచ్చాయి కదా. వీటిపైన ఉన్న మట్టి ఇసుక అంతా పోయిందండి. ఇలా వాష్ చేసుకొని వీటిని ఇలాగా ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలాగా నీట్ గా వాష్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకొని కొంచెం వాటర్ను కూడా పోసుకొని ఇలా చింతపండుని అయితే నానబెట్టుకోవాలండి. ఇలా 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని సన్నగా ముక్కలుగా తరిగి పెట్టుకుందాం. ఈ 1/2 కేజీ టమాటాలను కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అదే విధంగా కర్రీలోకి ఈ 4 పచ్చిమిర్చిల్ని తీసుకుంటున్నానండి. ఈ 4 పచ్చిమిర్చిలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుందాం. ఇలా స్టవ్ పైన మందపాటి కడాయిని ఉంచి స్టవ్ ఆన్ చేసుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నామండి. మనకు సరిపోతుంది 3 టేబుల్ స్పూన్లు. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇందులోకి 2 ఎండుమిర్చీలు వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. ఇలా గెరటితో కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని వేసుకోవాలి. ఇలాగా ఆనియన్స్ ని గెరటితో తిప్పుకుంటూ కొంచెం రంగు మారిన తర్వాత ఇందులోకి మనం ముందుగా నీట్ గా క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు నెత్తలను అయితే వేసుకోవాలి. గెరటితో తిప్పుకుంటూ బాగా ఆయిల్లో ఈ చేపలను అయితే ఫ్రై చేసుకోవాలండి. ఈ చేపలు ఫ్రై అయ్యేలోపే మనకి ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్ లోకి వచ్చేస్తాయి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చేపల్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో చేపల్ని ఫ్రై చేసుకోవటం వల్ల కర్రీ మంచి టేస్ట్ గాను మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇంకా చేపలు కూడా బాగా వేగిపోయి ఉంటాయి. ఇలా మనం వేయించుతుంటేనే ఇల్లంతా గుమగుమలాడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కరివేపాకులు వేసుకున్నామండి. 2 రెమ్మల కరివేపాకులు వేసి అలానే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకుందాం. వీటన్నిటిని ఇలా కలుపుకుంటూ స్టవ్ ని సిమ్ లోనే ఉంచుకొని ఇలా బాగా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ లో పెడితే చేపలు సరిగా వేగవు, ఇంకా ఆనియన్స్ వేగిపోయి మనకి కూర అనేది పచ్చి పచ్చిగా అనిపిస్తుంది. ఇప్పుడు మనకి చేపలు బ్రౌన్ కలర్లోకి వచ్చాయండి. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ వేసుకొని గరిటెతో కలయి తిప్పుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ టమాటా ముక్కల్ని మొత్తాన్ని యాడ్ చేసి అందులోకి 2 టేబుల్ స్పూన్లు కల్లుప్పుని యాడ్ చేసుకొని గెరటితో మొత్తాన్ని ఒకసారి కలయి తిప్పుకోవాలి. ఇలా మొత్తం కలిసేలాగా కలయి తిప్పి మూత పెట్టి 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. స్టార్టింగ్లో మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి, చింతపండులోంచి గుజ్జు తీసుకున్నాము. ఈ టమాటాలు మగ్గేలోపు చింతపండు గుజ్జునైతే తీసి పెట్టుకున్నాము. ఇలాగా ఇత్తనాలు ఏమి పల్పేమీ రాకుండా తొక్కలు రాకుండా చింతపండు గుజ్జుని వరకే సపరేట్ చేసుకోవాలి. ఈ క్వాంటిటీలో కూరకి ఒక పెద్ద సైజు నిమ్మకాయ చింతపండు అయితే సరిపోతుంది. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి. టమాటాలు మెత్తగా స్మాష్ అయిపోయి ఉన్నాయండి, జ్యూసీగా. సో ఇప్పుడు ఇందులోకి మనం 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేస్తాం. అలానే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకుంటున్నానండి. పులుసు కూర కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది.
మొత్తాన్ని ఇప్పుడు ఒకసారి గరిటతో కలయి తిప్పుకోవాలి. ఇలా గరిటతో కలయి తిప్పుకుంటూ ఆయిల్ పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా తీసి పెట్టుకున్న టమాటా గుజ్జును మొత్తాన్ని యాడ్ చేసుకొని గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం వాటర్ని ఎక్కువగానే యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే ఇప్పుడు ఒక 10 మినిట్స్ పాటు ఉడకాలి కాబట్టి. అది ఉడికి చల్లారిన తర్వాత ఇంకా దగ్గరగా వస్తుంది కాబట్టి చూసి వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని ఇలా గరిటతో కలయి తిప్పి కూర కొంచెం సప్పిడైంది, అందుకని ఇందులోకి కొంచెం ఉప్పుని యాడ్ చేసుకొని 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి. పులుసు అంతా దగ్గరగా వచ్చి ఆయిల్ కూడా పైకి తేలి కూర మొత్తం బాగా కుక్ అయిపోయిందండి. సరే, పులుసు అంతా దగ్గరగా వచ్చింది, మంచి గ్రేవీ కూడా వచ్చేసి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలయి తిప్పుకోవాలి. చల్లారిన తర్వాత చూడండి ఎంత బాగా కనపడుతుందో. చల్లారిన తర్వాత టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుందండి. ఈ గ్రేవీతోనే మనం అన్నం మొత్తం తినేయచ్చు, అంత టేస్టీగా అయితే ఉంటుంది. ఈ వేడి వేడి మెత్తల్ల టమాటా కర్రీని మనం అన్నము, చపాతి, రాగి ముద్ద, పుల్కా ఇలా ఎందులోకి తిన్నా సూపర్ టేస్ట్ ఉంటుందండి. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తినండి, టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఈ గ్రేవీతోనే మనం అన్నం మొత్తం తినేయచ్చు, అంత టేస్టీగా అయితే ఉంటుంది. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం సుమా హోమ్ మేకర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.